అంతేకాదు రేవంత్ రెడ్డి అంటే పేరు తీసుకోలేదు ఎక్కడ కూడా. ఇప్పుడు జనరల్గా రేవంత్ రెడ్డి గారేమో డైరెక్ట్గా కేసీఆర్ పేరు తీసుకొని ధనాధన 2-3 మాటలు అనేసి ఎన్నో కుక్క చావు చేస్తామని ఒకసారి లేకపోతే ఏదేదో మాట్లాడేసాడు. కానీ ఇక్కడ మనం దాన్నే అనుకుంటాం, ఎక్స్పీరియన్స్ పాలిటిక్స్ అంటామా మరేమో తెలియదు. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు తీసుకోకుండా కేవలం ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేసీఆర్ చాలా హుందాతనంతో మాట్లాడిండు. అక్కడ కూడా ఏం మాట్లాడిండు, 4th సిటీ లేదు, తొక్క సిటీ లేదు, చాలా అద్భుతంగా మేము ఫార్మా సిటీని తీసుకొచ్చి మేము ఒక అద్భుతమైనటువంటి రూపకల్పనతోటి ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తే వీళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల దందా చేస్తున్నారు 4th సిటీ పేరుతో అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. అలాగే తెలంగాణని సర్వనాశనం చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ దందా తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇంకెన్నో విషయాలు కూడా ఆయన మాట్లాడినారు. ఆల్రెడీ చాలామంది నిన్న ప్రెస్ మీట్ చూసే ఉంటారు. బట్ చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటికి రావడం అనేది చాలా అద్భుతంగా, అంటే చాలామంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఒక సరికొత్త జోష్ని నింపింది. తెలంగాణ ప్రజలు కూడా ఆసక్తికరంగా నిన్న మరి కేసీఆర్ గారి ప్రెస్ మీట్ని చూడడం జరిగింది. అయితే మేము చాలామంది ప్రశ్నల వర్షం కురిపించాం ఎన్నోసార్లు. ఆయన ఏమన్నాడు, చాలామంది అంటున్నారు నేను బయటికి రావట్లే, నేను మాట్లాడట్లే, నేను ఏం చేయట్లే అంటే వదిలేసినాం. అంటే 2 ఏళ్ళు అవకాశం ఇచ్చినాం మేము. వాళ్ళు సరే చేస్తారు కదా మార్పు అన్నారు కదా, 2 ఏళ్ళు మేము అవకాశం ఇచ్చినాం. అందుకే నేను ఎక్కడ కూడా బయటికి రాలేదు, సైలెంట్గా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయినా, మౌనం పాటించా. ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నాయో అన్నీ నేను రిపోర్ట్స్ తెచ్చుకున్నా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా, ఎప్పటికప్పుడు నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు నేను రావాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది అన్నట్టే ఆయన మాట్లాడు. ఇక మీదట మేము వదిలిపెట్టము, వదలబోము, క్షేత్రస్థాయిలో సభలు పెడతాం, రచ్చబండలు పెడతాం, అన్నీ పెడతాము, నేనే డైరెక్ట్గా వచ్చి ఆ సభలలో కూడా పాల్గొంటా అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడారు. ఎక్స్క్లూజివ్గా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ ఖచ్చితంగా ఇక్కడికి వస్తాము, సభలు పెడతాము, క్షేత్రస్థాయిలో తిరుగుతాము అని చెప్పి సరికొత్త పార్టీని మీరు చూడబోతున్నారు ఇక ముందరా అని హింట్ ఇచ్చినారు. ఇవ్వకనే కేసీఆర్ గారు ఒక హింట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ వ్యాఖ్యలన్నీ కూడా పార్టీ శ్రేణుల్లో అరే బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది ఇంకా లేదు అన్న దాంట్లో ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా 4000 సర్పంచులు గెలుచుకోవడం మామూలు విషయం కాదు. ఇప్పుడు జనరల్గా ఏంటి, పంచాయతీ ఎన్నికల్లో